నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే 19th జూన్. ఈరోజు అప్డేట్ వచ్చేసి నరసాపురం నుంచి అయితే కర్రలు అయితే వచ్చేసాయి మన షెడ్కి. మనం చూసుకుంటే కార్పెంటర్ టీం వాళ్ళు కూడా వాటిని డ్రిల్ మిషన్తో హోల్డ్ చేసి 2 జాయింట్లు వేసి స్క్రూ అయితే పెట్టబోతున్నారు మన కార్పెంటర్ టీం వాళ్ళు అయితే. ఇంకోటి మేజర్ అప్డేట్ వచ్చేసి కింద వినాయకుడి బేస్ ఏదైతే ఉందో అటు 2 సెంటీమీటర్స్ మరియు ఇటు 2 సెంటీమీటర్స్ అయితే పెంచడం అయితే జరిగింది. ఇంకా వాటికి వెల్డింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 70% అయితే వెల్డింగ్ పనులు అయితే అయిపోయి, నాకు తెలిసి ఈరోజు నైట్ వరకు అయితే ఆ 2 సెంటీమీటర్స్ ఏదైతే పెంచారో నాకు తెలిసి ఆల్మోస్ట్ పూర్తి కాబోతుంది ఆ వెల్డింగ్ వర్క్. అలాగే మనకి మేజర్ అప్డేట్ వచ్చేసి ఆ పోల్స్ అనేది కూడా పెట్టడం అయితే జరిగింది. ఏదైతే మనకి పెద్ద పోల్ అయితే ఫిక్స్ చేశారో వాటికి కూడా స్టాండింగ్ పోల్స్ అయితే సైడ్కి సపోర్ట్కి అటు ఇటు పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే మనకి మేజర్ పార్టే అది కాబట్టి సైడ్కి కూడా పోల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. మీరు చూసుకున్నట్టయితే మీద నాగబాబు అన్న టీం వాళ్ళైతే మొత్తం అరౌండ్ ఒక 7 మెంబర్స్ అయితే 24/7 వర్క్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇంకో ఆపర్చునిటీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కర్రలు ఏవైతే ఉన్నాయో మనకి నరసాపురం నుంచి వచ్చిన కర్రలు పెద్దవి మన షెడ్కి వేయడానికి, వాటిని ఇలా చెక్కుకున్న తర్వాత వాటికి గ్రిల్స్ వేసి హోల్స్ చేసిన తర్వాత వాటికి స్క్రూ అయితే ఫిట్ చేస్తారు. ఒకసారి దాన్ని నేను కూడా చూపిస్తాం మీకు ఎలా గ్రిల్స్ వేసి హోల్స్ ఎలా వేస్తున్నారో. ఇటు చూసుకున్నట్టయితే అట్లా ఆ విధంగా అయితే చెక్కుకొని 2 అటాచ్ చేసిన తర్వాత గ్రిల్స్ వేస్తారు. వాటికి గ్రిల్స్ వేసి ఇలా ఒక 5 ఇంచ్ స్క్రూ అని పెట్టేసి టైట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకి సేఫ్టీ, కర్రలు ఎటు పడిపోకుండా సేఫ్టీ కోసం అట్లా అరౌండ్ ఒక్కొక్క పోల్కి 3 లేదా 4 స్క్రూ అయితే పెట్టి ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకి అంత భారీ షెడ్ 75 ఫీట్స్ షెడ్ కాబట్టి ఎటు ఊగకుండా గట్టిగా ఉండాలని 4 లేదా 5 పెట్టి ఫిక్స్ చేసి స్క్రూ పెట్టి టైట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కార్పెంటర్ టీం వాళ్ళు అయితే రెండో స్క్రూ అయితే ఫిక్స్ చేయబోతున్నారు. చూడండి ఒకసారి, మీరు కూడా చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అంటే షెడ్ ఎలా రెడీ అవుతుంది, డైలీ అప్డేట్స్ ఏంటి అనేది చూడండి. ఆ కార్పెంటర్ అన్న చూడండి, ఆ స్క్రూని అయితే కొట్టడం అయితే జరుగుతుంది అక్కడ. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ కర్రని లేపడానికి 3 లేదా 4 సహాయంతో లేపుతున్నారు. అంటే అంత భారీ కర్రలు అవి. నాకు తెలిసి ఒక్కొక్కటి ఎంత లేదన్న ఒక క్వింటల్ ఉంటాయి ఒక్కొక్క కర్ర. అలా కొట్టేసి దాని తర్వాత వాటికి స్క్రూ పెట్టి ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే అలా కొట్టేసి స్క్రూ అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇటు చూసుకున్నట్టయితే ఇటు 2 సెంటీమీటర్స్ మరియు కింద బేస్ అటు 2 సెంటీమీటర్స్ పెంచడం అయితే జరిగింది కింద బేస్. అండ్ మేజర్ వచ్చేసి కింద అయితే మనకి లిఫ్టింగ్ పోల్స్ అనేది అయితే పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ఇదే కాబట్టి మన వినాయకుడికి ఒక మెయిన్ పార్ట్. ఆ క్రేన్ అనేది ఈ లిఫ్టింగ్ పోల్ సహాయం తీసుకొని ఆ క్రేన్ అనేది ఆ వినాయకుడిని తీసి మనకి ఆ టస్కర్లో పెట్టడం అయితే జరుగుతుంది ఆ లిఫ్టింగ్ పోల్ సహాయంతో. ఇక్కడ మనకి సైడ్కి చూసుకున్నట్టయితే కూడా ఇలా రాడ్స్ అనేది పెట్టడం జరిగింది. చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్ దగ్గర ఉన్న అప్డేట్ అయితే వచ్చేసి. మరెన్నో అప్డేట్స్ కోసం రేపైతే కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ అని కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి.